హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజయనగరం పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటో అనేది మీకు అర్థమైపోతుంది కదా, థంబ్నెయిల్ అయితే చూసారు కదా. ఇంకా ఫస్ట్ టైం అయితే అమ్మ అయితే ఇంటికైతే వస్తుంది. మేము వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే అమ్మ అయితే ఫస్ట్ టైం అయితే వస్తుంది. అలాగే మా పెద్ద బాబు కూడా వస్తున్నాడు అనమాట. 1 మంత్ అయితే అయిపోతుంది వాడిని చూసి. ఎప్పుడు అసలు వాడు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాడిని వదిలిపెట్టి అయితే ఉండలేదన్నమాట. ఫస్ట్ టైం అయితే వాడిని అయితే విజయవాడ అయితే పంపించాము. అంటే చాలామంది విలేజ్లో ఏంటంటే పిల్లలందరూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా ఈడు ఒక్కడే అయిపోయాడు అనేసి అమ్మ నేను కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, విజయవాడ పంపించు అనేసి అంటే ఇంకా మా బావ నేనైతే కలిసి అయితే పంపించామన్నమాట. మా నాన్న అయితే వచ్చారు. ఇంకా అప్పుడు మా నాన్న వచ్చినప్పుడు అయితే వీడియో అనేది నేనైతే తీయలేదు. ఇంకా నాన్న అయితే తీసుకువెళ్ళాడు అక్క వాళ్ళ పిల్లల్ని, అలాగే మా పెద్ద బాబుని అయితే తీసుకువెళ్ళారనమాట. ఇంక ఇప్పుడైతే అమ్మ అయితే రిటర్న్ అయితే అమ్మ అయితే తీసుకువచ్చింది. ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. గేట్ల దగ్గర అయితే కూర్చొని రెడీగా ఉన్నాను అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు చాలా మిస్ అయ్యాను మా పెద్దోన్ని అయితే. ఏంటంటే పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అబ్బాయి ఎక్కడికైనా 2 రోజులు బయటకు వెళ్తే బాగుండు, కొద్ది ప్రశాంతంగా ఉండొచ్చు అనేసి అనుకుంటాం. కానీ అలా అంటాం కానీ నిజంగా అయితే అసలు అయితే పిల్లల్ని వదిలిపెట్టి అయితే ఏ తల్లిదండ్రులు అయితే ఉండలేరు కదా ఫ్రెండ్స్. మీరు ఎవరైనా అలా ఉంటారా, ఉండగలరా అయితే నాకైతే కామెంట్ చేయండి. మా పెద్ద బాబు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ వస్తుంది. గంట సింబల్ మీద క్లిక్ చేస్తే ఆల్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఒక నోటిఫికేషన్ అంటే ఒక మెసేజ్ లాగా అయితే వస్తుందండి నేను వీడియో పెట్టగానే. అప్పుడైతే నా వీడియో అనేది మీరైతే చాలా ఈజీగా చూసేయచ్చు అనమాట. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితేనే లైక్ ఇవ్వండి. లైక్ కొట్టినట్టయితే మీరు యూట్యూబ్ వాడు అనేది చాలా మందికి అనేది నా వీడియో అనేది చూపిస్తాడనమాట, సజెషన్ అవుతుంది నా వీడియో. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో చూసిన తర్వాత. అలాగే కామెంట్ కూడా చేయండి బాగుందా బాగోలేదా వీడియో అని. ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను నేను. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే మీ సపోర్ట్ ఇంకా ఉండాలి నాకు. నేను 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉన్నాను. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి 1 ఇయర్ లోపు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా. ఇది చూడు, బాగున్నావా? చెప్పు, బాగున్నావు బాలేదా? ఏంటమ్మా? కొత్త చెప్పులా? రా నీకున్నాయిరా చెప్పులు, నీకున్నాయిరా ఫ్రెండ్స్. ఇంకా అమ్మ నా పెద్ద కొడుకు అయితే వచ్చేసారు ఇంటికి. ఇంక మా చిన్నోడు ఏంటంటే మా అమ్మ తెచ్చిన సంచుల్లో ఏముందా అనేసి అడుగుతున్నాడు అనమాట. అంటే వాళ్ళ అమ్మమ్మ వాడికి తినడానికి ఏం తెచ్చిందా అనేసి అయితే అడుగుతున్నాడు. ఇంకా మా పెద్దోడేమో నన్ను చూసి సిగ్గుపడిపోతున్నాడు అనమాట. చెయ్యి అయితే చూడండి ఎలా గడ్డు పెట్టేసుకుంటున్నాడో. ఇంకా మా అమ్మ వచ్చేసి అయితే నా కోసం అయితే బొబ్బట్లు అయితే తెచ్చింది. అంటే పిల్లల కోసం కూడా అయితే తెచ్చింది అనమాట. నాకైతే బొబ్బట్లు అయితే ఇష్టం. మా అమ్మ ఎప్పుడు విజయవాడ నుంచి వచ్చినా సరే కలాకాని స్వీట్ అయితే తెస్తుంది అనమాట మా వారి కోసం. కానీ ఈసారి మాత్రం బొబ్బట్లు తీసుకురా అమ్మ అనేసి అంటే తీసుకువచ్చింది. నాకు చాలా ఇష్టం. మా పిల్లలకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. మా చిన్నోడు అక్కడ నాకు చెప్తున్నాడు అనమాట, నువ్వు కూడా తినమ్మా అనేసి. ఇంకా వీళ్ళిద్దరూ కలిశారు. ఇంకా అన్నదమ్ములు. ఇంక ఇంట్లో గోల్ మాత్రం మామూలుగా ఉండదన్నమాట. వీళ్ళిద్దరితో పడాల్సిందే. ఇంకా అమ్మ గురించి అయితే శనక్కాయలు అయితే 2 డేస్ నుంచి అయితే దాశాను. మా వారు తెచ్చారు. అమ్మకి చాలా అంటే చాలా ఇష్టం. విజయవాడలో కూడా దొరుకుతాయి. అవి ఎక్కడైనా కనిపించినా సరే అమ్మటే కొనేసి ఉడకబెట్టుకొని మరీ తింటుంది. ఇంక ఎలాగో మన ఊరికి వచ్చింది కదా, మా దగ్గర ఉన్నాయనేసి ఉడకబెట్టేసి అయితే ఇచ్చానమాట అమ్మకి. ఇంటికి రాగానే అమ్మ అయితే అవి అయితే తింది. ఇంకా ఊర్లో అయితే పెదనాన్న వాళ్ళ కూతురు అయితే ఉంది. మా ఊర్లోనే నాకు సొంత అక్క అనమాట. మెచ్యూర్ ఫంక్షన్ వీడియో అనేది పెట్టాను కదా ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి, వీడియో అయితే వస్తుంది. ఆ ఫొటోస్ అనమాట. అంటే నా కూతురు ఫొటోస్ అయితే వచ్చేసినాయి. ఫొటోస్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అనమాట. వైజాగ్ అబ్బాయి అయితే ఫొటోస్ అయితే తీశారు. ఇంకా నెక్స్ట్ డే ఇది సాటర్డే. ఏం చదువుతావు స్కూల్కి వెళ్ళవు? అవి చదువుతావా? మరి పద, క్యాబ్ వచ్చేసిద్ది, పద స్కూల్కి పద, వెళ్తూ బయట నాడు.
స్కూల్కి వెళ్తానన్నావు ఇప్పుడే? ఎటు వెళ్తావు? ఏ స్కూల్కి వెళ్తావు? ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాళ్ళ అన్ని స్కూల్కి వెళ్తాను అనేసి అయితే గోల్ పెడుతున్నాడు అనమాట. విజయనగరం స్కూల్కి అయితే వెళ్తాడంట. కానీ అంత లాంగ్ జర్నీ మా చిన్నోడికి వేస్ట్ అని చెప్పేసి అయితే మా పక్క ఊర్లో అయితే జాయిన్ చేసాము. అది ఎంత తీస్తున్నావు? బిస్కెట్ వేసాను, స్నాక్స్లో బిస్కెట్ వేసాను. మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి. హాయ్ అని చెప్పావా? ఫ్రెండ్స్ ఇంకా మా పెద్ద బాబు మా చిన్నోడు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా అమ్మ కూడా అయితే వెళ్ళిపోతుంది. ఆ అమ్మ ఎప్పుడు ఊరికి వచ్చినా సరే ఎక్కువ రోజులు ఉండడానికి అయితే అవ్వదు. ఎందుకంటే విజయవాడలో తమ్ముడు నాన్నకి అయితే ఇబ్బంది పడుతుంది కదా, కొద్దిగా ఇబ్బంది పడతారు కదా వంట చేసుకోవడానికి. అందుకనేసి అమ్మ అయితే ఎప్పుడు వచ్చినా సరే వన్ డేనే ఉంటుంది, వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మా పెద్దోడు అయితే వచ్చేసాడు స్కూల్ నుంచి మధ్యాహ్నమే. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే సాటర్డే వ్లాగ్ అండి, ఫ్రైడే అండ్ సాటర్డే వ్లాగ్ అనమాట. ఇంకా స్కూల్ నుంచి వచ్చాడో లేదో ఇంకా వాళ్ళ అమ్మమ్మ తెచ్చిన బొబ్బట్లు అయితే అడుగుతున్నాడు. చూడండి కవర్లు మొత్తం జల్లేసి అయితే బొబ్బట్లు అయితే తీసేసుకుంటున్నాడు. మా పెద్దోడికి బొబ్బట్లు అంటే చాలా ఇష్టం అనమాట. వాడికి అది అంటే స్కూల్ నుంచి రాగానే అమ్మమ్మ తెచ్చిన బొబ్బట్లు ఇవ్వమ్మా అనేసి అయితే అంటున్నాడు. ఇంకా మధ్యాహ్నం అయితే వాడికైతే సెలవు. రేపు స్కూల్ ఉందా? ఏం వారం? సరిగ్గా చెప్పు, నవ్వకుండా చెప్పమ్మా. ఆనమానమా? ఆదివారం మనం ఆదివారం. ఇంగ్లీష్లో చెప్పు, ఇంగ్లీష్లో చెప్పు. రాదా? గుర్తులేదా? ఇంకా మా పెద్ద బాబుతో కాసేపు అయితే ముచ్చట్లు అయితే పెట్టాను అనమాట. స్కూల్ ఉందా లేదా అనేసి అయితే వాడిని ఏడిపించేశాను. ఇంకా అన్నం అయితే వేయమన్నాడు, అన్నం అయితే వేసాను. పప్పు అయితే వండాను. సాటర్డే కదా, శనివారం కదా. ఇంకా మా పెద్దోడు ఏంటంటే పప్పు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు క్యారేజ్కి ఏం వండుతామమ్మా అనేసి అడుగుతాడనమాట. తెల్లవారు లెగ్గానే పప్పు అంటే చాలు ఆ రోజు బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తాడు. పప్పు అంటే అంత ఇష్టము వాడికి, అదేంటో కానీ. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు మీరు? ఎందుకు? తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు? స్కూల్కా? నువ్వెందుకు మధ్యాహ్నం వచ్చేసావు? మేడం పంపిస్తారా? ఇంకా నా పెద్ద కొడుకు అయితే మధ్యాహ్నం అయితే స్కూల్ నుంచి అయితే వస్తాడు కదా, వచ్చిన కాడి నుంచి అయితే తమ్ముడు ఎప్పుడు వస్తాడు అని నా బుర్ర అయితే తినేస్తున్నాడు అనమాట. ఇంకా అందుకనేసి అయితే వాళ్ళ తమ్ముడు కోసం అయితే పాపం రోడ్డు మీద అలా వెయిట్ చేస్తూనే రోడ్డుగా చూసుకుంటూనే ఉంటున్నాడు. క్యాబ్ ఎప్పుడు వస్తుంది అని పాపం. అంటే ఒక్కడైపోయాడు, ఆడుకోవడానికి పాపం ఎవరు లేరనేసి వాళ్ళ తమ్ముడు గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా క్యాబ్ అయితే వచ్చేసిందనమాట. ఇంకా వీడియో అయితే ఇక్కడ దాకా తీయమన్నా నేను, ఎందుకంటే దూరం నుంచి తీయమన్నాను. కానీ వీడియో అంటే మా పండోడు క్యాబ్లో ఎలా కూర్చున్నాడా అనేసి మీకు చూపిద్దామనేసి అయితే వీడియో క్లిప్ అనేది తీసాను అనమాట. ఇంకా స్కూల్ అనేది కొద్దిగా అలవాటు అవుతుంది, పర్వాలేదు. కానీ ఉదయాన్నే అయితే కొద్దిగా ఇబ్బంది పడతాడు మమ్మల్ని. అన్నీ స్కూల్కి వెళ్తాను అనేసి. కానీ ఏ పిల్లలైనా సరే అన్నదమ్ముళ్ళు మాత్రం అక్క చెల్లెలు మాత్రం ఒక స్కూల్లోనే చదివిస్తేనే మంచిదన్నమాట. చక్కగా ఇద్దరు ఏడకుండా వెళ్ళిపోతారు. ఇంకా స్కూల్ నుంచి రాగానే వంట అయితే చేసేసిన తర్వాత ఇంకా హోంవర్క్ అయితే చేయిస్తున్నాను అనమాట మా పెద్దోడి చేత. ఇక్కడ మా చిన్నోడు ఏంటంటే అలిగాడు, వాళ్ళ అన్నీ రాసిన పెన్సిలే కావాలంట వాడికి. ఇంకో పెన్సిల్ ఇస్తానంటే వద్దనేస్తున్నాడు. అప్పటికి లాస్ట్కి అయితే వాళ్ళ అన్నీ రాసిన పెన్సిల్ అయితే తీసుకున్నాడనమాట. మా చిన్నోడు ఏది అనుకున్నా సరే వదలడు. మా పెద్దోడే ఏ విషయంలో అయినా సరే కాంప్రమైజ్ అయిపోవాల్సిందే. అదిగోండి ఇంకా వాడు కూడా ఒక బుక్ తీసుకొని వాళ్ళ స్కూల్లో అయితే ఇచ్చారు, నర్సరీ బుక్. ఇంకా దాని మీద ఏంటో పిచ్చి గీతలు అయితే గీసేస్తున్నాడు అనమాట. ఇక్కడ నా పెద్ద కొడుకు అయితే హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాడు. మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా